కనుక తప్పకుండా మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే కూడా డీజీపీ కూడా ఇటు 2 కమిషనరేట్లతో కూడా కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టినా సరే అవన్నీ ఆధీనంలోనే ఉంచాలి అని చెప్పేసి కూడా చెప్పుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇంత మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. కేవలం హరీష్ రావు గారు ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ విదేశాల్లో ఉన్నాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు కూడా దీనిపై స్పందించినారు. కేవలం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే దీనిపైన స్పందించారు. నిన్న నుంచి కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తోడుగా హరీష్ రావుతో పాటు కొంతమంది మంత్రులు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 10 గంటల వరకు కూడా హరీష్ రావు కూడా సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నారు. తప్పకుండా కేసు నమోదు చేయాలి, తమకు న్యాయం జరగాలి అనే విధంగా కూడా ఇస్తున్నారు. 307 కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇంటిపై కూడా దాడి చేస్తే పోలీసులు చోద్యం చూశారనే విధంగా కూడా ఒక ఆరోపిస్తూ వస్తున్నారు. డీజీపీ ఇచ్చిన హామీతోనే తమ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయాం, తప్పకుండా న్యాయం జరగాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆమెను ఏదైతే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు కూడా బయటికి వెళ్లకుండా అక్కడ కొండాపూర్ వద్ద నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేయడం. హరీష్ రావు నివాసానికి కూడా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారిని కూడా అడ్డుకున్నారు. నగర ఎమ్మెల్యేలని అక్కడనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారికి వద్దకు కూడా ఎవరిని వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు. ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ పెట్టారు అని చెప్పవచ్చు. ఏదైతే ఈ విధంగా ఉందో అక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా ఇదే విధంగా భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల్ని అనుచరులను కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. దాదాపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్కడ నుంచి విడిచేది లేదు అనే విధంగానే పోలీసులు వివరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే మరి గాంధీ ఇంటి దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా సందీప్? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం గాంధీ ఇంటి వద్ద కాసేపటి క్రితమే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడ చేరుకున్నారు. అతను సంఘీభావంగా కూడా మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే రెచ్చగొట్టే పనులు బీఆర్ఎస్ చేసిందో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. అసలు తన వయసును పరిగణనలోకి తీసుకొని మాట్లాడాలి కౌశిక్ రెడ్డి. మేము ఇదే తరహా రాజకీయం చేశాం, హైదరాబాద్ నేతలం, మాకు వచ్చు, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి కౌశిక్ రెడ్డి. అసలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలే ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండా అనే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థించినట్లయితే అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి అని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే మా సత్తా మేము కూడా చూపెడతాం, కౌశిక్ రెడ్డి కేవలం మాటలతో చూపెడుతున్నాడు, మేము చేతులతో చూపిస్తాం అనే విధంగా కూడా వారికి ఒక హెచ్చరిక చేశారు. రైట్. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, శాంతి భద్రత విషయంలో ఎలాంటి విఘాతాలు కలగకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే నిన్న జరిగిన ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిగా సీరియస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ దెబ్బతీసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తుంటారు. తప్పకుండా ఆ విధంగా కూడా మీరు శాంతి భద్రతలు కాపాడాలి, ఎవరిని కూడా ఇలాంటి కూడా విఘాతం కలిగించే విధంగా. ఎందుకంటే గణేష్ నిమజ్జనం కావచ్చు, ఏమైనా రాబోయే కాలంలో నేపథ్యంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. బీఆర్ఎస్ నేతలు ఇవన్నీ చేస్తుంటారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా. కానీ ప్రభుత్వం స్పందించాలి, ఇట్లాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలి, దానిపై కూడా. రైట్. థ్యాంక్ యూ సందీప్.